వనపట్ల గ్రామానికి చెందిన ఒక కుటుంబం, పేద కుటుంబం, చెట్టు ఊలి కట్టెకప్పు కూలి, ముగ్గురు పిల్లలు, చిన్న పసిపిల్లలు, వారి తల్లి చనిపోవడం జరిగింది. దురదృష్టకరం. వెంటనే మన నియోజకవర్గంలో, మన తిమ్మాజీపేటలో జరిగిన సంఘటన మర్చిపోకముందే వనపట్ల గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరగడం. వారి తండ్రి మాత్రం స్టేబుల్ గా ఉన్నాడు, ఇప్పుడే చూసి రావడం జరిగింది. దురదృష్టకరం. ఇటువంటి ఇది నేచర్ విధించిన ఈ డిజాస్టర్ ను మనము ఆపలేము, కానీ ఇది చాలా బాధాకరం. ఖండిస్తూ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అది ఎంఆర్ఓ గారికి చెప్పడం ఏంటంటే, ఈ వర్షాకాలంలో మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఇటువంటి ఇండ్లు, కట్టెకప్పున్న ఇండ్లు కూలిపోయే పరిస్థితిలో ఉంటే వారందరినీ ఎవాక్యుయేట్ చేసి ప్రస్తుతానికి కమిటీ హాళ్లను, ఇళ్లను షిఫ్ట్ చేయాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళని తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుపుతూ కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మనిషికి గవర్నమెంట్ తరఫున 4 లక్షలు ఇవ్వబడుతుంది. అంటే ప్రాణాలు వెనక పైసలు ఏమని అనొచ్చు చాలా మంది, కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ, ఆ మనిషి వాళ్ళ తండ్రి గారు బతికినందుకు వారికి సంబంధించిన ఎటువంటి వ్యవస్థలున్నా మేము ప్రతి ఒక్కటి మేము చూసుకుంటామని ఈ ద్వారా తెలుపుతూ, తప్పకుండా ఇటువంటి పరిస్థితులు మళ్ళా రావద్దని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. అంటే ఆ చిన్న పసికొనలు